తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారి గ్రహ సంచారం చూసుకుంటే అర్ధాష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రవి బుధుల సంచారం, పంచమంలో శుక్ర రాహులు, సప్తమంలో గురువు, అష్టమ కుజుడు, లాభస్థిత చంద్రకేతులు సంచారం. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రస్ఫుటమైనటువంటి బలంతో కూడుకున్న ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. జీవితంలో కార్యాచరణకు తగినటువంటి ఫలితాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అర్ధాష్టమ శనైశ్వరుడు ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు ప్రతి పనిలో విపరీతంగా తిరగడం, శ్రమ అత్యధికంగా ఉండటం, నూతన వ్యవహారాలను పట్టుకునేటువంటి ప్రయత్నంలో సుదూర ప్రాంతాలకు వెళ్ళటం, విదేశీ ప్రయాణాలు చేయటం, స్థిమితమైన మనస్తత్వం లేకపోవటం, అష్టమంలో కుజుని సంచారం వల్ల రాబోయేటువంటి ఆర్థిక వ్యవహారాల్లో వచ్చే డబ్బులు కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వారాంతంలో ఈ రాశి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అష్టమ కుజుని యొక్క ఇబ్బంది, లాభస్థిత చంద్రకేతుల యొక్క సంచారం వల్ల దైవ బలంతో, మంచితనంతో, కష్టంతో కూడుకుని ధార్మికమైన వ్యవహారాల్లో విజయాలు సాధించుకుంటారు. మీరు చేయబోయేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఒక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. గత నుంచి పడుతున్న శ్రమకు, మీ కష్టానికి ఒక చిన్న వార్త మీ మనసుకు సంతృప్తిని కలిగించే అవకాశం కల్పిస్తుంది. కానీ ముఖ్యంగా అష్టమ కుజుని సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, రుణ సంబంధితమైన ఒత్తిళ్లు కానీ మీ మనసుకు కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. గృహంలో కూడా సప్తమంలో ఉండేటువంటి గురు సంచారం వల్ల ఎంత సానుకూలంగా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా ప్రతి ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు కానీ, అపవాద అవమానాలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. పంచమ శుక్ర రాహుల సంచారం వల్ల రేపటి రోజు బ్రహ్మాండం అని అనుకునే సమయంలోనే ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కానీ, ఖర్చులు కానీ పెరుగుతూ ఉంటాయి. ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టుకునే వారికి మీ శ్రమకు, మీ కష్టానికి తగిన ఫలితాలు కలుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, పెట్టుబడులు, పెద్ద వ్యాపారాలు, పార్ట్నర్షిప్లు చేసేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. మనం గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకోవడం కోసం లేని అప్పుల్ని తీసుకొని, రుణాలని పెంచుకుని, వ్యవహారాలు, వ్యాపారాలు పెంచుకునేటువంటి వారికి చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అష్టమ కుజుని సంచారం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి, మన చేతి డబ్బులు, చేతి ఆమదం ఎక్కువగా వదిలించుకోవటం, మనకు అనవసరం సంబంధం లేని వ్యవహారాల పట్ల ఖర్చులు ఎక్కువగా పెట్టడం, మధ్యవర్తులని, స్నేహితులని, మిత్రులని మీరు చేసేటువంటి ఈ కార్యాచరణ విషయంలో అన్నెసరీగా పోయేటువంటి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ డెబిట్ అనేది పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుబలం సప్తమంలో ఉన్నప్పటికీ మనకి ఏది మంచి, ఏది చేయకూడదని తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత ఏదో మంచి జరుగుతుందనే కొంత టెంప్టేషన్ వల్ల ఫైనాన్షియల్ ఖర్చు అష్టమ కుజుని సంచారం వల్ల వద్దనుకున్నప్పటికీ కూడా రుణ బాధల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మనం గతం నుంచి ఆగిపోయినటువంటి వ్యవహారాన్ని పునః ప్రారంభం చేస్తాం. ఈ సమయంలో నూతన వృత్తి వ్యాపారాలు, నూతన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి వస్తా ఎక్కువగా శ్రమ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్ళండి, దైవబలాన్ని పెంచుకోండి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో పంచమ శుక్ర రాహుల యొక్క సంచారం వల్ల యోగించేటువంటి గురువు కానీ, అర్ధాష్టమంలో ఉండేటువంటి బుధులు కానీ, ఇటు లాభస్థితిలో చంద్రుడి యొక్క సంచారం వల్ల మీరు చక్కగా ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క స్తోత్రాల్ని, మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి. విశేషంగా శుక్రవారం రోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. పంచ శుక్రరాహుల సంచారం వల్ల సినీ కళాకారులు, డిజిటల్ మార్కెటింగు, ఫైనాన్సు, మెడికల్కి సంబంధించిన వ్యాపారాలు, ఫార్మసీ ఇండస్ట్రీస్లో ఉండేటువంటి వారికి అనూహ్యంగా వచ్చే అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోండి. చిన్నదైనప్పటికీ మీ పెట్టుబడులు తక్కువగా పెట్టుకుని ఎక్కువ ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధికి మీరు విజయాలు సాధించుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా దైవిక సంబంధితమైనటువంటి బలం, జరగబోయేటువంటి ప్రతి వ్యవహారంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాశి వారు ముందుకెళ్ళి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి వారంలో చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం, శుక్రవారం లక్ష్మీదేవి యొక్క నామాన్ని స్మరణ చేసుకోండి. అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అర్ధాష్టమ శనిదోషం ఉంది కాబట్టి నలుపు మీద వ్యాపారాలు చేసేవారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి
వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఆచితూచి అడిగేటువంటి రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ శనైశ్వరుడు చతుర్థంలో ఉండటం వల్ల ఈ రాశివారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం, శనివారం రోజు కోనపింగళ శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రం చదువుకోవటం వల్ల అత్యంతమైన శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మన వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో చక్కగా 7వ నెంబర్ అత్యంత శుభయుక్తమైన ఫలితాలు కలిగిస్తుంది. ఈ రాశి వారికి పసుపు రంగుతో కూడుకున్న వస్త్రాన్ని జేబులో పెట్టుకోండి. పసుపు రంగు ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థికంగా ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.